నిజం తెలిసిన మరుక్షణం ఆ ద్వేషం ప్రేమగా మారుతుందన్న నమ్మకం నాకుందిరా. కానీ ఈలోగా సునంద వైదేహిని ఎలాంటి ఊబిలో ఇరికిస్తుందోనని భయంగా ఉందిరా. ఆ పరిస్థితి రానివ్వకూడదు. కావచ్చు సార్, కానీ మీకోసం మా లైఫ్ని రిస్క్లో పడేసుకోలేం కదా. అలా అనకండి. మీకేం కాకుండా చూసుకునే బాధ్యత నాది. ఒక డాక్టర్గా ఎన్నో ప్రాణాలు కాపాడే మిమ్మల్ని సాటి మనిషిగా ఒక ప్రాణం కాపాడమని వేడుకుంటున్నాను. ప్లీజ్ సార్, ఆలోచించండి. ఇది కేవలం నా మనిషికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. తనతో పాటు ఎంతో మంది అనాథ పిల్లల ప్రాణాలు ముడిపడి ఉన్నాయి. మనం ఆలోచిస్తున్న ప్రతి క్షణం ఆ పిల్లలు ప్రమాదానికి దగ్గరవుతూ ఉంటారు. ప్లీజ్ ఒప్పుకోండి. సరే సార్. విచిత్రం ఏంటంటే ప్రతి ఆశ్రమంలోనూ ఇలా నలుగురు పిల్లలకు మాత్రమే ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మహానంది గారు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బహుశా కిడ్నీ ఫెయిల్యూర్ ఏమన్నా డౌట్గా ఉంది. ఏంటమ్మా మళ్ళీ ఇలా జరిగిందేంటి? ఏ జన్మలో ఏ పాపం చేశానో కానీ అదిప్పుడు నన్ను ఇలా వెంటాడుతుంది బసవా. నా చేతులతో నేనిచ్చిన స్వీట్స్ తిని పిల్లలు ఈరోజు చావుతో పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి బదులు నాకు చావొచ్చినా సంతోషంగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ పిల్లల్ని ఇలా చూస్తూ ఉండలేకపోతున్నాను బసవా. మీరేం బాధపడకండమ్మా, ఇందులో మీ తప్పేం లేదు. రెండు చేతులు కలిస్తే కాని శబ్దం రాదు బసవా. ఇందులో ఆ రాక్షసుడికి ఎంత బాగా ఉందో నాకు అంతే ఉంది. నేను అజాగ్రత్తగా ఉండుండకపోతే ఇవాళ పిల్లలకి దుస్థితి వచ్చేదే కాదు. వాళ్ళు ఇలా నరకయాతన అనుభవించాల్సిన అవసరం ఉండేదే కాదు. ముమ్మాటికి తప్పు నాదే బసవా, నాదే. పిల్లలు దేవుడితో సమానం అంటారు. మరి ఆ దేవుడేంటి బసవా ఈ పిల్లల్ని ఇంత హింసిస్తున్నాడు? దిక్కు మొక్కు లేని ఆ పసి ప్రాణాలు విలవిల్లాడుతుంటే ఆయన చూస్తూ ఎలా ఉండగలుగుతున్నాడు? ఆయనే మహానంది గారు లాంటి మంచి వాళ్ళని సృష్టిస్తాడు, సుబ్బు లాంటి పరమ కిరాతకుల్ని సృష్టిస్తాడు. మంచి చెడుల మధ్య భేదం చూపించడానికి ప్రాణాలే పావులుగా చదరంగం ఆడడం అంత అవసరమా? పిల్లలు బసవా, పిల్లలు.
సారీ బసవా. ప్రశాంతంగా ఉన్న నిన్ను అనవసరంగా నా సమస్యల్లోకి లాగి ఇబ్బంది పెడుతున్నా. అదేంటమ్మా, దేవుడిచ్చిన తమ్ముడన్నారు, ఇప్పుడు పరాయమణి చేసి మాట్లాడుతున్నారు. మీ బాధను నేను పంచుకోలేకపోతే మన మధ్య ఏర్పడిన అక్క తమ్ముళ్ల బంధానికి అర్థమే ఉందమ్మా. అది కాదు బసవా. పాపం నువ్వు మీ చెల్లెలు కనపడ్డం లేదని తనని వెతుకుతూ తిరుగుతున్నావు. కాని ఇప్పుడు నా చుట్టూ అల్లుకున్న సమస్యల వల్ల నువ్వు ఆ విషయమే మర్చిపోయావు. మర్చిపోవడమా? అది ఎప్పటికీ జరగదమ్మా. నా చెల్లి అంటే నాకు ప్రాణం. నా చెల్లి తప్పకుండా నాకు కనపడుతుంది. ఇందాక మా బావని మా మామగాడిని కారులో వెళ్తుంటే చూశాను. వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారమ్మా. ఇప్పుడు నా మనసు కుదుటపడింది. ఆ విషయం మీకు చెప్దామనే ఆనందంతో సునంద గారింటికి వెళ్ళాను. ఈలోపే ఇలా జరిగింది. చూసావా బసవా, చూసావా, నేనన్నదే జరిగింది. నీ ఆనందానికి నేనే అడ్డుగోడలా నిలిచాను. అయ్యో, అలాంటిదేం లేదమ్మా. లేదు బసవా, నాతో ఎవరున్నా వాళ్ళకి కష్టాలు తప్పవు. నేనున్న చోట సమస్యలు ఆటోమేటిక్గా పుట్టుకొస్తాయి. మీరున్న పరిస్థితి మిమ్మల్ని ఇలా కుంగదీస్తుందమ్మా. కానీ పరిస్థితులనేవి ఎప్పుడూ ఒకేలా ఉండవు. మనకి మంచి రోజులు వస్తాయి. ఈ బాధలన్నీ తొలగిపోయి మన జీవితాల్లోనూ ఆనందాలు నిండుతాయి. ఆ రోజు నేను చూస్తానంటావా బసవా? తప్పకుండా చూస్తారమ్మా. సర్లే బసవా, చెల్లి బావ హైదరాబాద్లోనే ఉన్నారని తెలిసిందిగా. వెళ్ళి వాళ్ళని వెతికే పనిలో ఉండు. వాళ్ళు నీకు కనబడితే నా బాధలు పంచుకున్న నీతో కనీసం నీ ఆనందాన్నైనా పంచుకుంటాను. వెళ్ళు బసవా. పర్లేదమ్మా, కాసేపు ఉండేళ్తానులే. ఎలాగూ సునంద గారు వస్తానన్నారుగా, తను వస్తే మీకు తోడుగా ఉంటుంది. అప్పుడు వెళ్తాను. అమ్మా, డాక్టర్ గారు పిలుస్తున్నారు. వెళ్తాను బసవా. ఇదే హాస్పిటల్. ఓకే సార్. కంగారు పడకండి. క్యాజువల్గా వాంటెడ్ బోర్డు చూసి వెళ్ళినట్టే వెళ్ళండి. మీ డ్యూటీ మీరు చేయండి. నా కోసం, నా అనుమానం తీరడం కోసం ఈ హాస్పిటల్లో ఏం జరుగుతుందో ఒక కన్నేసి ఉంచండి. ఓకే సార్. ఓకే, జాగ్రత్త. అలాగే సార్. మీకేం కాకుండా నేను చూసుకుంటాను. ఓకే, జాగ్రత్త. వెళ్ళండి. ఏంటి, నేను నీల ఆనంద్ కూతురన్న విషయం బయటపెడితే ఎలా నీలని కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నావా? నువ్వు ఎంత ఆలోచించినా దాన్ని కాపాడ్డం నీ వల్ల కాదు. నేను తలుచుకుంటే తప్ప.
నువ్వు నా మాట వింటే నీలని కాపాడుకోవచ్చు. వింటావా? ఏంటి? సూర్యకి మా శశికి పెళ్లి చెయ్యడానికి నువ్వు నాకు సాయం చేస్తే నేను నీల ఆనంద్ కూతురన్న విషయం చెప్పను. ఏమంటావు? అలా చెయ్యాల్సిన పరిస్థితే వస్తే నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడను. అయినా సూర్యకి గతం గుర్తొచ్చే వరకే శశికిచ్చి పెళ్లి చేయాలన్న నీ ఆలోచన బతికుంటుంది. ఎందుకంటే సూర్యే నీలని వెతుక్కుంటూ వచ్చాడు కాబట్టి. ఆ రోజు పెద్దయ్య కుటుంబాన్ని సూర్య కాపాడటం యాదృచ్ఛికం కాదు. పెద్దయ్య వాళ్ళు వెళ్తున్న కారులో నీలని చూశాడు కాబట్టే ఆ కారు వెంట పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ నీలా నేను మధ్యలోనే దిగిపోయి ఇంకో కారెక్కి వెళ్ళాం. అది తెలియక సూర్య పెద్దయ్య కారులో నీల ఉందనుకొని ప్రాణాలకు తెగించి వాళ్ళని కాపాడి తన గాయపడ్డాడు. గతం మర్చిపోయాడు. ఇది జరిగింది. అందుకే శశిని సూర్యకిచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచన మానుకో. సూర్యకి గతం గుర్తొస్తే నీలా సూర్యని కలవడాన్ని ఎవరూ ఆపలేరు. ఇలాంటి సమయంలో నీ దొంగ బెదిరింపులకు భయపడి నేను నీకు సాయం చేస్తానని ఎలా అనుకున్నావు? ఒకవేళ నువ్వు పెద్దయ్యతో నీలే ఆనంద్ కూతురు అన్న విషయం చెప్తే పెద్దయ్య తనని చంపడానికి సిద్ధపడితే నా ప్రాణం అడ్డు పెట్టైనా సరే నీల ప్రాణం కాపాడుకుంటాను. సూర్యని నీలని ఒకటి చేస్తాను. ఇంకోసారి నా మీద ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేయడానికి ప్రయత్నించుకో. నిజంగానే సూర్య నీల కోసమే వెళ్ళుంటాడా? అది నిజమైనా కాకపోయినా సూర్యకి గతం గుర్తుకొచ్చేలోపే శశితో వాడి పెళ్లి జరిపించేయాలి. ఏందే నువ్వనేటిది? అవునయ్యా, ఆ జానకి హైదరాబాద్ లోనే ఉన్నాదని తెలిసినాదంట. చిన్నపురెడ్డి ఆ ఇంటికి అల్లుడు కాబోతున్నాడే ఆడు ఇంకా అంజిగాడు ముగ్గురు కలిసి ఆ జానకిని ఎతకడానికి హైదరాబాద్ పోయినారంట. ఆళ్ళు తిరిగి ఈ ఊరికి రాకూడదయ్యా. జానకితో పాటు ఆ ముగ్గురిని కూడా ఆన్నే నరికి పడేయాలా. నరుకుతానే, కసితీరా నరుకుతా. రాయ్, జానకి దొరుకుతాదని వెళ్ళినోళ్ళు దానితో పాటు శవాలై ఆ పెద్దిరెడ్డి ఇళ్ళు చేరాలా. రాయ్, బండి తీరా. అయ్యా, నేను వస్తానయ్యా. నువ్వెందుకే? ఆ జానకి ఎట్టా ఉంటుందో మీకు తెలియదు కదయ్యా. వాళ్ళకన్నా ముందు అది మనకంటే పడిందనుకోండి, దాన్ని అడ్డం పెట్టుకుని ఆ ముగ్గురిని వేసేద్దాం. ఎందుకంటే సూర్యే నీలని వెతుక్కుంటూ వచ్చాడు కాబట్టి. పెద్దయ్య వాళ్ళు వెళ్తున్న కారులో నీలని చూశాడు కాబట్టే ఆ కారు వెంట పరిగెత్తుకుంటూ వచ్చాడు.
సూర్యకి నీల గుర్తు రాకముందే శశితో పెళ్లి జరిపించేయాలి. అంటే ముందు వాణ్ణి పెద్దిరెడ్డి కుటుంబం నుంచి వేరు చెయ్యాలి. ఎలా? మూర్తిగారు, ఫోన్ ఇవ్వండి. గంగిరెడ్డి, చెప్పండమ్మా. నేను నీకో పనప్ప చెప్తాను. చెప్పింది చెప్పినట్టుగా జరగాలి. ఏమాత్రం తేడా రాకూడదు. రానివనమ్మా. అయితే జాగ్రత్తగా విను. అర్థమైందిగా? అర్థమైందమ్మా. నీలా ముష్టి మొహాల్ని కాకుండా కాస్త నమ్మశక్యంగా ఉండేవాళ్ళని పెట్టు. అలాగేనమ్మా. ఏంటమ్మా ఇది? సమస్యకి పరిష్కారం దొరుకుతుందని ఇక్కడికొస్తే నన్నింకా పరీక్షిస్తున్నావా? నా అడుగు ఎటువైపు పడాలో ఈ మా ఊళ్ళమ్మ చెప్తే గాని తెలుసుకోలేని పరిస్థితి నాది. నీ ధ్యానంలో ఉన్న తనకి నా మీద ధ్యాస మళ్లించమ్మా. ఈ నీళ్ళని ఏ కలి వెంటాడుతుందో నీ నీడని ఉన్న ఈ తల్లి తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. నా భర్తని తెలియక అతని మనసులో వైషు ఉందని నమ్మి వైషు మనసులో మొలకెత్తిన ప్రేమని మహావృక్షంలో తయారు చేశాను. జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత తెలిసింది నా భర్త మీదే ఇంకో అమ్మాయికి ప్రేమ కలిగేలా చేశానని. ఆ కుటుంబాన్ని బాధ పెట్టడం ఇష్టం లేక నా భర్తని త్యాగం చేసి నా తప్పు దిద్దుకుందామనుకున్నాను. కానీ నా భర్త వైషుని ఇష్టపడ్డం లేదని తెలిసి నా అడుగెట్టు వేయాలో తేల్చుకోలేకపోతున్నాను. భార్యగా నేనెప్పుడో ఓడిపోయాను. ఇప్పుడు వాళ్ళిద్దరి పెళ్లి చేయకపోతే నీలుగా కూడా ఓడిపోతాను. ఒకసారి బావకి వైషుకి పెళ్లి చేయాలనిపిస్తుంది. ఇంకొకసారి ఆ పెళ్లి చేయడం తప్పేమో అనిపిస్తుంది. ఇంతకు ముందున్న నా ఆలోచన తప్ప, ఇప్పుడు నాలో కలిగిన ఆలోచన తప్ప, ఏది తప్పో ఎలా తెలుసుకోవాలి? ఏది తప్పో ఏది ఒప్పో మనుషులే గ్రహించగలిగితే ఇంక దేవుడితో పనే ఉందే వెర్రిదాన. అమ్మా, బ్రతుకును గెలుద్దామని ఊరు దాటిన నీల ఓటమి అంచున నిలబడి సీత కష్టాలతో జానకిలా తిరిగి ఈ ఊళ్ళో అడుగుపెట్టిందన్నమాట.
అలిగి వెళ్ళిందానివి అలసిపోయి వచ్చావటే